నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్. ఇవాళ మనం ఫేస్ చేస్తున్నటువంటి అనారోగ్య సమస్యల్లో ఒబిసిటీ కూడా. అంటే లావుగా ఉంటే ముద్దుగానే ఉంటారు, బొద్దుగానే ఉంటారు, ఒప్పుకుంటారు. కాకపోతే అది అనారోగ్యానికి తొలిమెట్టు అన్న విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మీ యొక్క బిఎంఐకి దాటి కనుక మన శరీరం అనేటువంటిది ఉందో అప్పటి నుంచి మనం ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలోకి వెళ్ళాలి అని మన శరీరం మనకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఏంటి అంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవటం కానీ లేదా వ్యాయామం చేయటం కానీ. ఈ వ్యాయామం చేయటం అనేటువంటిది పొద్దున్నే లేచి జాగింగ్లు వాకింగ్లకి వెళ్ళాలి అంటే ఎక్కడ వెళ్తాం సార్, అర్బన్ ఉంది, పొల్యూషన్ ఉంది, ఇవన్నీ చెప్తా ఉంటాం. అలాంటిది కాకుండా కూడా ప్రపంచం ఆమోదించినటువంటిది, మోడీ గారు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యోగా కూడా అనుకుంటుంది. కానీ ఒక దురదృష్టం ఏంటంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్న వాళ్ళ కంటే కూడా ఎక్కువగా దాన్ని యోగాను పాటిస్తున్నారు. మనం తక్కువ చేస్తున్నాం. మీరు ఒకసారి నెట్లో కూడా కొట్టి చూడండి. అంటే మనం ఇక్కడ పతాంజలి మనకి ఇచ్చినటువంటి ఈ మహత్తరమైనటువంటి విధానాన్ని మనం ప్రపంచానికి మనం పరిచయం చేసి మనం ఫాలో అవ్వకపోవడం ఏంటో నాకేంటో అర్థం కావట్లేదు. అంటే ఈవెన్ స్కూల్స్ కాలేజెస్లో కూడా ఇవాళ యోగా టీచర్స్ని పెట్టి చక్కగా నేర్పుతున్నారు. అదేదో ఒక కల్చరల్ యాక్టివిటీ కాదు, జీవన విధానంలో అది గనక మనం ఒక అడాప్ట్ చేసుకోగలిగితే కనుక మంచి ఆరోగ్యం అనేటువంటిది మీ సొంతం అవుతుంది. దానికి గాను మా ఇష్టా లైఫ్లో మేము కంటిన్యూస్గా ఈ యొక్క ఆన్లైన్ యోగా క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ యోగా క్లాసెస్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరైనా కనుక ఈ యొక్క యోగా క్లాసెస్ కనుక చేరాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేరొచ్చు. అలాగే ఈ యొక్క ఒబిసిటీ మీద కూడా మా ఇష్టా లైఫ్లో ఒక కార్యక్రమాన్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. అంటే మేము ఇచ్చిన ఆహారం తినాలి, లేదంటే ఇలా వండుకు తినాలి, అలా వండుకు తినాలి అనేది మేము దానికి నేర్పుతాం. అంటే అన్ని విధాల, అంటే శాస్త్రోక్తమైనటువంటి అన్ని విధాల ద్వారా సైంటిఫికల్గా మీ వెయిట్ని రిడ్యూస్ ఎలా చేసుకోవచ్చు అన్న విషయాలు. అంటే మీకు నచ్చింది తినొచ్చు, మీరు నచ్చినట్లే ఉండొచ్చు. కాకపోతే కొన్ని వాటిని మేము చెప్పిన విధానాన్ని మీరు అలవాటు చేసుకోగలిగితే చాలు, అర్థం చేసుకోగలిగితే చాలు. అలవాటు చేసుకోవటం కంటే కూడా మీరు అర్థం చేసుకోవటమే మాకు ముఖ్య ఉద్దేశం. అంటే ఈ వెయిట్ మేనేజ్మెంట్కి మేము ఇస్తున్నటువంటి ఇష్టా లైఫ్లో సర్వీసెస్ ఏంటంటే న్యూట్రిషన్తో పాటు డైట్, న్యూట్రిషన్, సప్లిమెంట్స్, అలాగే యోగా, తర్వాత ఈ యొక్క పంచకర్మానికి సంబంధించినటువంటి ఆయుర్వేదం కూడా మన డాక్టర్ రాజేష్ గారు మీకు ఒక మంచి ప్యాకేజ్ లాగా చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటనేది ఇప్పుడు ఆయుర్వేదంలో ఏం చేస్తున్నారు, మా దగ్గర జరిగేటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి, మీ యొక్క ఒబిసిటీని తగ్గించుకోవడానికి అనేటువంటిది ఒకసారి అనుకుందాం. నమస్తే రాజేష్ గారు. సో మన ఇష్టా లైఫ్లో మన ఒబిసిటీకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎలా చేస్తున్నారు? మెయిన్గా వచ్చేసి మనం ఉద్వర్తనం అనే ప్రొసీజర్ ఉంటుంది సార్ పంచకర్మ థెరపీస్లో. సో ఉద్వర్తనం అంటే పౌడర్ మసాజ్. సో మెడికేటెడ్ పౌడర్తో సో అభ్యంగం చేస్తాం అనమాట. సో దాని ద్వారా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో అదొక ప్రూవెన్ ప్రొసీజర్ ఇన్ పంచకర్మ. సో దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మనం అడ్వైస్ చేస్తాము. సో అట్లా తీసుకుంటే వ్యాయామం. సో వ్యాయామం గురించి వచ్చేసి ఆచార్య వాగ్భట చెప్పారు, వ్యాయామం కర్మ సామర్థ్యం, దీప్తోరగ్ని మేధస క్షయ. సో మేధస క్షయ అంటే ఎక్సెసివ్ ఫ్యాట్ని తగ్గిస్తుంది. సో వ్యాయామం చేయటం యొక్క బెనిఫిట్స్లో సో మన సంహితాల్లో మెన్షన్ చేశారనమాట. అట్లనే కర్మ సామర్థ్యం. సో ఒబెసిటీతో ఉన్న వాళ్ళు ఎక్కువగా పని చేయలేకపోతూ ఉంటారు. సో వ్యాయామం చేసిన వాళ్ళు కర్మ సామర్థ్యం, అంటే కర్మ అంటే పని, సో సామర్థ్యాన్ని పెంచుతుంది. సో పని చేసేదాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఇంతకుముందు కంటే ఎక్కువ పని చేసేలాగా తయారవుతారనమాట. దీప్తోరగ్ని అంటే సో మన డైజెస్టివ్ ఫైర్ని కిండిల్ చేస్తుంది. దీప్తోరగ్ని. మేధసక్షయం అంటే సో బాడీలో ఏదైతే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉందో దాన్ని అంతా తగ్గిస్తుంది, వ్యాయామం చేయడం వల్ల తగ్గుతుంది. సో దాంతోపాటు కొన్ని యోగాసనాస్. సో యోగాలో కూడా వెయిట్ లాస్ యోగా ఉంటుంది. సో దానికి మన దగ్గర చేయాల్సిన యోగాసనాస్ అవన్నీ మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎడ్యుకేట్ చేసి చెప్పడం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఒక ఎన్ని రోజుల్లో తగ్గుద్ది, లేకపోతే నేను ఏమి తినాలి అన్నవాళ్ళు మా దగ్గరికి రావద్దు దయచేసి. సో మేము మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఉన్నాం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం.
అది ఒక్కసారి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే ప్యాకేజ్ లాగా కాకుండా మిమ్మల్ని ఎడ్యుకేట్ మీరు అర్థం చేసుకోండి. దీని సైన్స్, మీ శరీరానికి సైన్స్కి ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోండి. ఆల్టర్నేటివ్ థెరపీస్ మనం ఒబెసిటీని ఎలా తగ్గించుకోవాలి అన్న విషయాల్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు. ఇంకా మళ్ళీ మేమేమి తినాలి ఏంటి అనేదో, లేకపోతే మీకు మళ్ళీ ఒళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలని గూగుల్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మా ఇష్టా లైఫ్ మెట్లు తొక్కితే కనుక మీరు ఇష్టంగానే మాతో పాటే సో లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండే విధంగానే మీ యొక్క మా ఎడ్యుకేషన్ కానీ మా యొక్క ప్రేమ ఆప్యాయత కానీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం. నమస్కారం.